నమస్తే, వెల్కమ్ టు ఆర్జే మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ నేత ముప్పా అంకంరావు గారు. నమస్తే అండి. అంకంరావు గారు, ఒక జాతీయ ఛానల్ సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ పార్లమెంటు స్థానాలు అన్ని కొల్లగొట్టేస్తుంది, క్లీన్ స్వీప్ చేసేస్తుంది అంటూ ఫలితాలు వచ్చాయి అంటూ వార్తలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? ఫలితాలు వాళ్ళే ప్రకటించారు కదా, అభ్యర్థులను ప్రకటించుకోనండి. ముందు గుంటూరు పార్లమెంట్కి ఎవరు, విజయవాడ పార్లమెంట్కి ఎవరు, శ్రీకాకుళం పార్లమెంట్కి ఎవరు, ముందు వాళ్ళ అభ్యర్థులను ప్రకటించమండి. అభ్యర్థులతో సంబంధం లేదు, పార్టీ జెండా పట్టుకుని ఎవరు నుంచున్నా సరే కళ్ళు మూసుకుని ఓట్లేస్తారు అన్నారు. వాస్తవమే. 25 స్థానాలు ఉన్నారు కదా, 25 నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో 25% ఓట్లు మాత్రం వస్తాయి. అంతవరకు మాత్రం గ్యారెంటీ. అంతకుమించి ఒక ఓటు కూడా రాదు వాళ్ళకి. ఓకే, రాదు అని మీరు అంటారు. వస్తాయని జాతీయ మీడియా నిర్వహించిన ఒక ఛానల్ ఏమో ఖచ్చితంగా క్లీన్ స్వీప్ అంటది. సో రావు అనడానికి, వస్తాయి అనడానికి మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయన సీఎం హోదాలో ఈ 4 సంవత్సరాలు చేసిన పరిపాలనని బేరేజ్ వేసుకొని మరి ఆయన సభకి వచ్చిన జనాలని తీసుకొస్తున్నారు కదా. సరే, వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారని మనం అనుకుందాం. వచ్చిన వాళ్ళు 20% జనాభా పారిపోతున్నారు. అంటే మరి ఆయన మీద ప్రేమతో పారిపోతున్నారా, ఆ దుర్గంధం బరాయించలేక పారిపోతున్నారో కూడా అర్థం చేసుకోవాలి కదా వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారికి మరి వేలం వేరుగా జనం ఎందుకు వస్తున్నారు? అది డ్రోన్ కెమెరాస్ పెట్టి మీరు చూపించుకుంటున్న నంబర్ తప్ప అక్కడ 10 మంది కూడా లేరు అంటూ వైఎస్ఆర్సీపీ కూడా మరి ధ్వజమెత్తుతున్నారు కదా. వాస్తవమే కదా. మీ టీవీలు కూడా ఉన్నాయి కదా, మీ జనాభా కూడా వెళ్తున్నారు, మీరు కెమెరాలు బంధిస్తున్నారు కదా. మీ వరకు వచ్చిన మీ పరిశీలనలో ఏమర్థమవుతుంది? అది డ్రోన్ కెమెరా వల్ల చేస్తున్నారా, లేకపోతే స్వచ్ఛందంగా వస్తున్నారా అని. ఇప్పుడు నిన్న ఆముదపు ఆయన ఆదిమూలపు సురేష్ గారు ఎర్రగొండపాలెంలో వాళ్ళు వచ్చిన జనాభా ఎంతమంది, వీళ్ళు వచ్చిన జనాభా ఎంతమంది, మీరు అన్నట్టు 10 మందే ఉన్నారనుకోండి, మా 10 మందిని వాళ్ళు కొట్టేవాళ్లే కదా. అంటే మరి వాళ్ళు ఎందుకు పారిపోయారో జనాభాను చూసే కదా. అంత ఉరుకు పడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు తీసుకున్న 20 సర్వేలో 25కి 25 వస్తున్నాయి క్లీన్ స్వీప్ అని వాళ్ళు అన్నారు కదా. దానికి మరి 3 సంవత్సరాలు, 5-6 సంవత్సరాల నుంచి కూడా మరి సాక్షి పెట్టినప్పటి నుంచి కూడా వాళ్ళతోటి వాళ్ళు టైఅప్ అయ్యారు. ఆ విషయం అందరికీ తెలుసు, ప్రతి మీడియాకి తెలుసు, ప్రతి ప్రజలకు కూడా తెలుసు. దాని గురించి టైఅప్ అయిన మీడియా అంతకంటే ఏం చెబుతుంది చెప్పండి? వాళ్ళకు అనుకూలంగానే చెప్పిద్ది కదా. ఇప్పుడు ఛానల్స్, అనుకూలమైన ఛానల్స్ అనుకూలంగా ప్రచారం చేస్తాయి, మధ్యస్థంగా ఉన్నాయి ఏం చేస్తాయి అంటే రెండిట్లో జరిగినటువంటి పరిణామాలని విశ్లేషణ చేసి చెబుతూ ఉంటారు. ముఖ్యంగా ఇదంతా కూడా కేంద్రాన్ని ప్రభావితం చేసే లక్ష్యంతోనే ఇవన్నీ జరుగుతున్నట్టుగా కూడా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. మీ అభిప్రాయం ఏంటి? వాస్తవమే. అది కేంద్రానికి అనుకూలంగా ఇక్కడ మాకేదో ఉన్నాయని చెప్పుకొని లబ్ధి పొందడం కోసం, ఇప్పుడు జరుగుతున్న పరిణామాల నుంచి తప్పించుకోవడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు. ప్రజాభిప్రాయం మాకుంది అని చెప్పని, అదే ప్రజాభిప్రాయం మరి కేంద్రం సర్వేలో వ్యతిరేకంగా వచ్చింది కాబట్టి కేంద్రం నమ్మించడం కోసం ఈ సర్వే బయటికి తీసుకొచ్చారు వాళ్ళు. ఓకే, సో కొంతమంది చెబుతున్న మాటలు, ప్రతిపక్షాలు కావచ్చు, లేకపోతే వేరే రాజకీయ నేతలు కావచ్చు, ఎన్నో కోట్లు పెట్టి ఆ సర్వే చేయించుకున్నారు ఎవరికి వాళ్ళు అనుకూలంగా అని ఒక మాట. అండ్ ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుపోతున్నారు కాబట్టి దాని నుండి రప్పించుకోవడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి, డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కూడా ఈ పని చేశారు అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మీరేం చెప్తారు? ఇప్పుడు వాళ్ళు దీన్ని పక్కదారి మళ్లించడం కోసం చేస్తున్నమాట వాస్తవమే. ఎవరికి అనుకూలంగా వాళ్ళకి సర్వేలు ఉంటాయి, ఉంటేనే కదా వాళ్ళ మనోనిర్భరంగా ముందుకెళ్ళేది. ఇప్పుడు వాళ్ళ సర్వే ప్రకారం 25కి 25 వస్తున్నాయని చెప్పని వాళ్ళు డంకబాజీ అని చెప్తున్నారు. దానికి అనుకూలంగా మీడియాలో కూడా వాళ్ళకి ప్రచారం చేస్తూ ఉన్నాయి. మంచిదే, 25 వాళ్ళకి వస్తే మంచిదే. 25 ఇంతకుముందు కూడా అడిగాడు ఆయన, నాకు 25 సీట్లు ఇవ్వండి, కేంద్రాన్ని మెడలో ఉంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాను, పోలవరం పూర్తి చేస్తానని చెప్పని మరి పులివెందుల పులి చెప్పారు. మరి తర్వాత ఏం జరిగిందో జనం కూడా చూశారు. ఈ 4 సంవత్సరాలు చూశారు కాబట్టి వాళ్ళ మీద నమ్మకం లేక జనం తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. మరి 25కి 25 సర్వే వచ్చినాయి అని చెప్పి సర్వేలో వాడు చెబుతున్నారు కదా. మరి మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు జరిగింది? వాళ్ళ ఎమ్మెల్యేలు మరి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాళ్ళ లెక్క ప్రకారం 151 మంది వాళ్ళ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, 5 ఇతర పార్టీ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. అంటే 156 మంది. 156 మందికి వెళ్ళి మిగిలింది 19 మంది. ఈ 19 మందిలో కూడా కొంతమంది మాకే ఓటేస్తారు, మరి కొంతమందితో మంతనాలు జరిగింది. మరి 23 మంది ఎట్లా ప్రజాప్రతినిధులు అనురాధ గారికి ఓటేసి గెలిపించారు? వాళ్ళ సర్వే ప్రకారం చూసుకుంటే 3 మరి ఎమ్మెల్సీలు ఎలా గెలిచారు?
పశ్చిమ రాయలసీమ, తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏమైపోయినాయి ఈ సర్వే? ఎన్నాళ్ళో కాలేదు కదా ఇది జరిగి. ఈ 10 రోజుల్లోనే సర్వే మారిపోయిందా? అంటే వీళ్ళ మీద ఏమి వీళ్ళు ప్రజలకు మేలు చేశారని చెప్పని ఒక్కసారి అభిప్రాయం మారిపోయి 25కి 25 వస్తాయి చెప్పండి. వినటానికి కూడా చాలా ఎటకారంగా ఉంది, చాలా అసహ్యంగా ఉంది ఇది. అంటే ఒక ప్రచారానికి ఒక హద్దు ఉంటుంది. 25కి 20 వస్తాయని చెప్పుకోవడానికి నువ్వు ఏమి చేసావని, ఆంధ్ర రాష్ట్రానికి ఏమి ప్రయోజనాలు చేకూర్చావని, ఏమి పరిశ్రమలు తీసుకొచ్చావని నీకు గొంప గుర్తుగా ఓట్లేస్తారు. నా ఉద్దేశం ప్రకారం అయితే 25కి వాళ్ళు చెప్పిన దాన్ని కరెక్టే, 25% ఓట్లు వస్తాయని మాత్రం నేను చెప్పగలను వాళ్ళకి. సో వాళ్ళు 25కి 25 సీట్లు వస్తాయని వాళ్ళు చెబుతుంటుంటే 25% వస్తుందని మీరు చెప్తూ ఉంటున్నారా? అవును, అంతే. ఓకే, 25% వస్తాయి వాళ్ళకి. ముఖ్యంగా ఎన్నికలు జరిగే కొన్ని రోజుల ముందు ఎవరికి వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ సర్వేలు చేయించుకోవడం కామనే, రైట్? ప్రైవేట్ ఏజెన్సీని ఆశ్రయించి ఎవరికి వాళ్ళు సర్వేలు చేయించుకుంటూ ఉంటారు. బట్ ఎవరి సర్వేలో వాళ్ళే నెగ్గుతున్నట్టుగా ప్రచారాలు కూడా జరుగుతూ ఉంటాయి. ఎవరికి వాళ్ళ లిస్టులు కూడా బయట పెడుతూ ఉంటారు. బట్ ఒక్కొక్కసారి జాతీయ మీడియాలు న్యూట్రల్గా సర్వేస్ చేస్తున్నప్పుడు వచ్చిన ఫలితాలు అంటే ఇంచుమించుగా రమారమి అంతే వచ్చినట్టుగా కూడా మనం చాలా సందర్భాల్లో చూసాం, రైట్? ఏం చెప్తారు మరి మీరు? ఇప్పుడు వాస్తవమేమో 3 రోజుల క్రితం వచ్చిన సర్వే గురించి, జాతీయ స్థాయిలో చేసిన దాని గురించి ఆయన గ్రాఫు ఇప్పుడు 83% పడిపోయిందని వచ్చింది కదా. మరి దానికి ఏమందాం చెప్పండి, మీరేమంటారు? మీ పార్టీ ఇప్పుడు ఆ పార్టీ వాళ్ళు ఏదో చేయించుకున్నారు, చేశారు. మా పార్టీ చేసింది కాదుగా, మా ఛానల్ కాదుగా, జాతీయ సర్వే చేసింది. సో జాతీయ మీడియా కొన్ని సర్వేలు చేస్తున్నారు. మరి ఆ సర్వే మరి వాస్తవం అందామా, ఈ సర్వే వాస్తవం అందామా? దాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత, లేకపోతే ఇప్పుడు అసలు టీడీపీకి ఉన్న ప్రధాన విమర్శ ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి చాలా చేశారు. బట్ దాన్ని చూపించుకోవడంలో, ప్రజలకు వివరించుకోవడంలో 100% ఫెయిల్ అయ్యారు. అందువల్లే వెనకబడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నారన్న మాట అయితే ఉంది కదా. మరి ఇప్పుడైనా మీలాంటి పెద్దలు కావచ్చు, లేకపోతే కార్యకర్తలని ఉత్తేజపరచడంలో కావచ్చు, ముందంజ వేయాలి కదా. మీరు చెప్పింది కరెక్టేనమ్మా. వాస్తవంగా మీరు చెప్పింది 100% వాస్తవం. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నాయకులు కావచ్చు, దాన్ని ప్రచారం చేసుకోవడంలో వెనకబడ్డారు. అందువల్లే తిప్పికొట్టలేకపోతున్నారు. కాబట్టి గతంలో నష్టం జరిగింది, రాష్ట్రానికి కూడా నష్టం జరిగింది. మీరు రేపు ప్రజలు కనుక నమ్మితే ప్రత్యేకంగా దీన్ని ఏర్పాటు చేసి రేపు డ్రోన్లు వద్దు, మీ డ్రోన్లు పెట్టి చేయండి, మీ డ్రోన్ కెమెరాలు పెట్టి చేయండి. అయితే ఇప్పుడు జాతీయ సర్వేలు ఏదైతే నిర్వహించారో అవన్నీ భోగస్ సర్వేలు అంటున్నారా ప్రతిపక్షాలు? వాళ్ళు డబ్బులు ఇచ్చి చేయించుకున్న సర్వే అది. ఏ పార్టీకి ఆ పార్టీ చేయించుకున్న సర్వేలు అవి. దాన్ని ప్రచారం చేసుకున్నాను. ఎందుకంటే వాళ్ళ మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి దాన్ని పక్క తప్పించడం కోసం మా దగ్గర ఇంత ఉంది, సర్వేలు ఇలా చెబుతున్నాయి, మీరు మళ్ళీ మా కలిగి రాండి అని చెప్పి బతిలాడుకుంటున్నారు వాళ్ళు. ఈ సర్వే ద్వారా ప్రజల్ని వాళ్ళు రెడీగానే ఉన్నారు. దీనికి సరైన సమాధానం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.